మరి విగ్రహారాధికులు లేకుండా ఎక్కడుంటారు లోకంలో? ఉంటారా? ఎక్కడా ఉండరు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా విగ్రహారాధికులు ఉంటారు. అదేంటండి? దేవుని మందిరంలో విగ్రహాధికులు ఎక్కడ ఉంటారంటే, విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాలను ఆరాధన చేయటం కాదు. దేవునికి బదులుగా దేన్ని నీవు గొప్పగా ఎంచినా సరే అది విగ్రహారాధనే. దేవుని స్థానంలో నీవు దేన్ని ఉంచినా సరే అది విగ్రహారాధనే. అది ఏదైనా కావచ్చు గాక, నీ డబ్బే కావచ్చు, నీ స్థలమే కావచ్చు, ఇల్లే కావచ్చు, పొలమే కావచ్చు, నీ భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు. దేవుని కంటే దేనికి ఎక్కువ నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో అది నీ జీవితానికి అది విగ్రహారాధన నువ్వు చేస్తున్నట్లే. ఏలీని దేవుడు అదే గద్దించాడు. ఏలీ, నీవు నాకంటే నీ కొడుకుల్నే ఘనంగా ఎంచుతున్నావు, జాగ్రత్త అన్నాడు. ఏలీ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఇతడికి 2 కొడుకులు అన్నారు. చెడిపోయినాళ్ళు వీళ్ళు. చెడిపోయారు కదా, మరి గద్దించాలా? గద్దించలా. వీళ్ళు యాజకులు. తండ్రి యాజకుడు, యాజకుడు యొక్క 2 కొడుకులు. వీళ్ళు కూడా యాజక ధర్మం చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా సరే దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొస్తే, స్త్రీలు అర్పణలు తీసుకుని వస్తే ఆ స్త్రీలతో వీళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు. ఈ విషయం తండ్రికి తెలిసింది. మరి తండ్రి ఏం చేయాలి? ఏరా, మీకు ఇచ్చిన పని ఏంటి, మీరు చేసే పని ఏంటి, అసలు మీరు ఈ పని చేయడానికి తగిన వాళ్ళు కాదని తీసి పక్కన వేయాలా? వేయలా. అట్లాగే కొనసాగించుకుంటూ పోయాడు. దేవుడు అన్నాడు, ఏలీ, నీవు నాకంటే కూడా నీ కుమారులలో ఎక్కువ ఘనంగా ఎంచుతున్నావు. కాబట్టి ఇదిగో నీ కుమారులు యవ్వన కాలమందే చనిపోతారు అని చెప్పేశాడు. ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు వాళ్ళిద్దరు కొడుకులు. యుద్ధంలో ఎట్లా చనిపోయారండి? యాజకులు కదా, యుద్ధానికి పోరు కదా. మీకు అర్థమైందా ఈ మాట? యాజకులు కదా, వీళ్ళు యుద్ధానికి పోయే పని ఏంటి? పోయేలాగా దేవుడు చేశాడు అంతే. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలీయులు మన బలిపీఠాన్ని తీసిపోయి యుద్ధంలో పెట్టుకుంటే, ఏమనుకున్నారు ఇశ్రాయేలీయులు? మన బలిపీఠాన్ని తీసిపోయి మన యుద్ధంలో పెట్టుకుంటే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అని బలిపీఠాన్ని ఎత్తుకుని పోయారు. మరి బలిపీఠాన్ని ఎత్తుకొని పోయినాడు. మరి బలిపీఠం దగ్గర యాజకులుగా ఉన్న 2 కొడుకులు బావాలి కదా. చచ్చినట్లు వీళ్ళు కూడా బావాల్సి వచ్చింది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో 2 చచ్చిపోయారు. ఆ సమయంలో జాగ్రత్త. విగ్రహారాధన. దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ఉంచినా సరే అది విగ్రహారాధన కిందే వస్తుంది. మన లోకంలో ఉన్న వాళ్ళని చూస్తే విగ్రహారాధన అంటే వీళ్ళు అనుకుంటాం. కానీ క్రైస్తవులుగా మన హృదయంలోనే చాలా విగ్రహారాధన ఉంటుంది. దేవునికి బదులుగా చాలా వాటిని ప్రాముఖ్యంగా ఎంచుతాం. మరి ముఖ్యంగా డబ్బుకి ఇంకా విలువిస్తూ ఉంటాం. మీరు చూడండి, ఫంక్షన్లకి ఇంకా బాగా విలువిస్తాం. ప్రార్థన, ఫంక్షన్ 2 పక్కన పెడితే దేనికి ఓటేస్తావు? ప్రార్థన పోతే మనల్ని ఎవరు చూస్తారండి? ఫంక్షన్ పోతే 10 మంది మనల్ని చూస్తారు. ప్రార్థనకు పోతే ఎక్కడేమొస్తుందండి? ఫంక్షన్ పోతే చికెన్ బిర్యానీ ఉంటుంది. కాబట్టి దేనికి ప్రాముఖ్యత ఇస్తాం? ఫంక్షనే. కాబట్టి ఇది కూడా మనకి ఎటువంటిది? విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ఎంచుతున్నావో అది నీకు విగ్రహారాధన కిందే వస్తుంది. అది నీకు ఊరిగానే ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవులుగా మన చుట్టూ ఉన్న ఊరులు వీటిల్లో మనం చిక్కుకోకుండా ప్రతి క్షణం మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. ఇదిగో ఇది నాకు ఊరిగా ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలి అని ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో, మెలకు వచ్చిందో, వెంటనే దాని నుంచి నువ్వు తప్పించుకుంటావు. అందుకే యేసుప్రభు అన్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎట్లా చేయాలంట? మెలకువ కలిగి ఉండాలి. అంటే వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఇదిగో ఇది నాకు ఉచ్చులాగా ఉంది, ఇది నాకు ఉచ్చులాగా ఉంది, ఇది నాకు ఊరిలాగా ఉంది, కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని గమనించుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ శోధనలన్నిటిలో నుంచి నువ్వు బయటపడతావు.